ప్రస్తుతం మనం ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు బిఎం గౌడ్ అన్న దగ్గర ఉన్నాము. అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. మార్నింగ్. సో మొత్తం మీద 3 ప్లేసెస్లో అంటే వెస్ట్ బెంగాల్లో కానీ లేకపోతే అస్సాంలో కానీ పుదుచ్చేరిలో కానీ బీజేపీ జెండా చాలా బలంగా ఎగరబోతూ ఉంది. ఫలితాలలో చూసే కనుక ఆధిపత్యం మందే కనిపిస్తుంది కాబట్టి సో ఫస్ట్ థింగ్ విజయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఈరోజు 3 రాష్ట్రాలలో మంచి విజయం సాధించినందుకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో కూడా భారీ ఎత్తున మిఠాయి పంపిణీ కార్యక్రమం, బాణసంచాల కార్యక్రమం కూడా ఆఫీస్ ముందర జరుగుతూ ఉన్నది. ఆ విజయాన్ని మనం ఆదర్శంగా తీసుకొని నెక్స్ట్ తెలంగాణలో కూడా మనం బీజేపీ జెండా ఎగరేయబోతున్నాం. తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని డబుల్ ఇంజన్ సర్కార్ కూడా రాబోతుందని చెప్పేసి మా బీజేపీ నాయకులందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా రాష్ట్రాలలో బీజేపీ విపరీతంగా బలపడతా ఉంది కదా, దానికి కారణాలు ఏంటంటారు? మోడీ గారి సేవలు, మోడీ గారు ఇలా చేస్తున్నటువంటి ప్రజా కార్యక్రమాలు, మోడీ గారి కృప వల్లనే ఇలా అన్ని రాష్ట్రాలలో కూడా బీజేపీ ముందంజలు ఉన్నది. నెక్స్ట్ రేపు తెలంగాణలో కూడా ఖచ్చితంగా మనం బీజేపీ జెండా ఎగిరేస్తాం. తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవడం ఖాయం అని చెప్పేసి మా బీజేపీ నాయకులు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. మోదీ గారి నాయకత్వానికి మద్దతు దొరుకుతుందంటారా? ఖచ్చితంగా మోడీ గారు రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా మళ్ళీ మూడోసారి కూడా మోడీ గారి ప్రధాని కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సో మరి బీజేపీకి దక్షిణ రాష్ట్రాలలో ఎందుకు బలపడలేదంటారు? ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్లో దక్షిణాదిలో కూడా బీజేపీ ముందంజలో ఉండే మా జాతీయ నాయకులు ఉన్నట్టు బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ వీరందరూ కూడా మాకు ఉన్నటువంటి ఎంపీలు 8 ఎంపీలు ఉన్నారు. రేపు 8 కాదు 16 ఎంపీలు కూడా మాకు తెలంగాణలో రావటం ఖాయం, ముఖ్యమంత్రి కావటం ఖాయం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు మోడీ గారు ప్రధానంగా తెలంగాణ మీద దృష్టి పెట్టారు. రేపు 10వ తారీఖు పెద్ద బహిరంగ సభ మన పరేడ్ గ్రౌండ్స్లో 10 లక్షల మందితోని రేపు బహిరంగ సభ జరగబోతుంది. మోడీ గారి సభతోనే తెలంగాణలో కైవసం ఖాయం అని చెప్పేసి ప్రజలు. ఫైనల్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు తమిళనాడులో చూసుకుంటే కనుక ఘన విజయం సాధించబోతా ఉన్నారు. అక్కడ ఆయన జెండా ఎగరబోతా ఉంది కాబట్టి మరి ఆయన కనుక బీజేపీలో విలీనం అయితే ఎలా ఉండబోతుంది? ఆయనను ఆహ్వానిస్తారంటారా? దాదాపు నాకు ఖచ్చితంగా తమిళనాడు కూడా బీజేపీలో విలీనం కావడం ఖాయము. ఎందుకంటే మోడీ గారి రాజకీయ చరిత్రను చూసి ఖచ్చితంగా తమిళనాడులో కూడా ఎప్పటి నుంచో మోడీ గారు కూడా దానికి కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా తమిళనాడు కూడా విలీనం కావాలని కోరుకుంటున్నాం. Mind Media, the voice of India.